ఓఎఫ్ఎస్ సిస్టమ్ ఏదైతే ఆర్డర్ పెట్టాలంటే ఆ రోజున వాళ్ళు మార్కెట్ డిమాండ్ పెట్టుకుని షాప్స్ వాళ్ళు ఓఎఫ్ఎస్లో వాళ్ళు ఆన్లైన్లోనే వాళ్ళు పెట్టుకునేవాళ్ళు, ఇండెంట్ పెట్టుకునేవాళ్ళు. దాన్ని మాన్యువల్ చేశారు. ఎందుకంటే వాళ్ళు చెప్పిన బ్రాండ్లు మాత్రమే ఆ షాపులో ఉండే విధంగా చేసే విధంగా ఆ పాలసీలో వాళ్ళు గవర్నమెంట్ షాప్స్ అని మార్చేసి వాళ్ళ అనుయాయులకు ఆ షాపులన్నీ కూడా మెయింటెనెన్స్ ఇచ్చేసి అక్కడ వాళ్ళకి కావాల్సిన బ్రాండ్లు మాత్రమే అందులో అవైలబిలిటీ ఉండే విధంగా ఏర్పాటు చేసుకుంటూ కొత్తగా 26 కొత్త కంపెనీలు వచ్చేసినాయి మార్కెట్లోకి. అప్పటి వరకు లేవు. ఆ 26 కంపెనీలు సృష్టించారు వీళ్ళు. లీలా అని, ఆదాన్ అని ఇలాంటి కొన్ని కంపెనీలు వాళ్ళు సృష్టించి లేని బ్రాండ్స్ తీసుకొచ్చి దగ్గర 20,356 కోట్ల అమ్మకాలు వాటి ద్వారా జరిపించారు. ఇలాంటి కొన్ని సంస్థలు 26 సంస్థలు తీసుకొచ్చి సబ్లీజులు, కొన్ని డిస్టిలరీస్ని సబ్లీజుల కింద తీసుకోవడం, దాదాపు 20 ఐఎంఎఫ్ఎల్ డిస్టిలరీస్ ఉత్పత్తి సామర్థ్యాన్ని 60% వాటా ఆక్రమించుకున్నారు. ఈ ఏదైతే డిస్టిలరీస్కి సంబంధించినటువంటి అవన్నీ కూడా వీళ్ళు ఆక్రమించుకోవడం. అలాగే మల్టీనేషనల్ కంపెనీస్, అప్పటి వరకు అన్ని బ్రాండ్లు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి. 14-19 వరకు అన్ని బ్రాండ్లు మల్టీనేషనల్ కంపెనీ బ్రాండ్స్ కూడా ఆంధ్ర రాష్ట్రం అవైలబిలిటీ మనం తీసుకురాగలిగాం. కానీ 1924లో మల్టీనేషనల్ కంపెనీలు అన్నిటికి కూడా వాళ్ళకి ఆర్డర్స్ ఇవ్వకుండా అప్పటి వరకు 53.21% షేర్ ఉంది వాళ్ళ మార్కెట్, మల్టీనేషనల్ కంపెనీ షేర్. దాన్ని 5.25కి పడిపోయింది. 23-24 వచ్చేటప్పటికి 5% పడిపోయింది. 50% షేర్ ఉన్నటువంటి మల్టీనేషనల్ బ్రాండ్స్. అంటే ఒక ఉద్దేశపూర్వకంగా టాప్ సెల్లింగ్ బ్రాండ్స్ అన్నింటినీ కూడా మరి అధపాతాలానికి తొక్కేసి వాళ్ళ బ్రాండ్ని ప్రమోట్ చేసుకోవడం కోసం వాళ్ళు చేసినటువంటి విధానం. అంటే అధికారం ఉంది కదా అని చెప్పి ఏదైనా చేసుకోవచ్చే దానికి ముఖ్యంగా దీన్ని వాళ్ళు ఉపయోగించుకున్నారు. అఫోర్డబుల్ లిక్కర్ వాళ్ళు తీసేశారు. అందులో సామాన్యుడికి అందుబాటులో ఉండే విధంగా చేశారు. ఇందాక చెప్పినట్టుగా 75% పెంచేయటం, విపరీతంగా రేట్లు పెంచేయటం. అప్పటి వరకు 50-70 రూపాయలు ఉన్నటువంటి దాన్ని విపరీతంగా రేట్లు పెంచేశారు. అట్లాగే మొత్తం కూడా క్యాష్ పేమెంట్సే, నో డిజిటల్ పేమెంట్స్. ఎక్కడ కూడా డిజిటల్ పేమెంట్స్ లేకుండా చేసి, ఒక ట్రాన్స్పరెన్సీ లేకుండా చేసి, దాదాపు ఓన్లీ క్యాష్ పేమెంట్స్ వాళ్ళు చేసిన 1924లో 99,413 కోట్ల రూపాయల రిటైల్ అమ్మకాలని క్యాష్ పేమెంట్లో చేశారు. 615 కోట్లు మాత్రమే డిజిటల్ రూపేణా వాళ్ళు చేయటం జరిగింది. అంటే దీన్ని బట్టి వాళ్ళు మొత్తం కూడా ఈ అవుట్లెట్స్ నుంచి వాళ్ళు చేసినటువంటి విధానాల వల్ల మొత్తం క్యాష్ పేమెంట్స్ చేశారు. అప్పుడు చెప్పాం 3,113 కోట్ల రూపాయలు మన వైట్ పేపర్స్ రిలీజ్ చేసినప్పుడు చెప్పడం జరిగింది. ఇవాళ సిట్ విచారణ చేశారు. సిట్ విచారణలో కూడా 3,500 కోట్ల రూపాయలు ఇప్పటికీ దాని మీద జరిగిందని చెప్పి వస్తూ ఉంది.